హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక పెద్ద విధ్వంసమే జరుగుతోంది. అది ప్రజా తిరుగుబాటు. ఈ ప్రజా తిరుగుబాటు వెనకాల భారతదేశం ఉందన్నది సహసిద్ధంగా పాకిస్తాన్ చేసే ఆరోపణ. అదే సందర్భంలో వందలాది మంది ప్రాణాలు తీసేసినటువంటి ఘటన గత 2 రోజులుగా చోటు చేసుకుంటుంది. ఎందుకు అకస్మాత్తుగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి? నిజంగా దీని వెనకాల భారత్ హస్తం ఉందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. అసలు ఏం జరుగుతోంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాస్తవానికి జూలై నెల చివరి భాగంలో జూలై 29కి అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది సాయి గారు. మౌలికంగా ఈసారి అనేక ఇష్యూస్ ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే జూలై 29న అక్కడ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు, దాని ఎన్నికలు ఉన్నాయి. అయితే మొత్తం 53 సభ్యుల ఆ అసెంబ్లీలో ఎన్నికైనటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి పేరు రాజా ఫజల్ అహ్మద్ రాథోడ్, అది ఆయన పేరు. ఈ ఫజల్ అహ్మద్ రాథోడ్ యొక్క పదవీ కాలం పూర్తయి ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలు జరిగే లోపల వాస్తవానికి అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆధిపత్యం ఉంది, కానీ దాన్ని బలవంతంగా తొలగించి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి పట్టం కట్టింది పాకిస్తాన్ మిలిటరీ. ఇప్పుడు ఈసారి జరిగే ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఈ 59 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు. ఎవరికి రిజర్వ్డ్ ఇవి? జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ కబ్జా చేసుకున్నప్పుడు మిగతా భాగంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మద్దతుదారులు మన కాశ్మీర్ నుంచి అటు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళని సింధులోను, కరాచీలోను, లాహోర్లోను సెటిల్ చేయడం జరిగింది. ఈ సెటిల్ చేసినటువంటి కుటుంబానికి చెందిన వాడే ప్రస్తుతము ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ కూడా. షబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, ఆయన అన్న నవాజ్ షరీఫ్ కూడా నేను కాశ్మీరీ అని చెప్పుకుంటాడు. ఈ రకంగా సెటిల్ అయిన వాడు. ఇది ఎప్పటి సంగతి? 1947-48 సంగతి. ఈ రకంగా పాకిస్తాన్ లో సెటిల్ అయినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి 12 సీట్లు రిజర్వ్ చేశారు. ఈ 12ని సైన్యము తనకు అనుకూలమైన వ్యక్తులతోటి నియమించుకుంటుంది. దీని ద్వారా 59 స్థానాల్లో 12 స్థానాలు సైన్యం ఎవరిని నియమిస్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి పైకి పేరు ఎవరిది ఉన్నా కూడా పాలన మొత్తము సైన్యం చేతిలో ఉంటుంది. అందుకనే ఒక పార్టీ ప్రభుత్వం పతనం కాగానే అక్కడ ప్రధానమంత్రి మారిపోయి సైన్యానికి అనుకూలమైనటువంటి వ్యక్తి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి ఈ 12 సీట్ల రిజర్వేషన్ ని తొలగించాలని జమ్మూ కాశ్మీర్ ప్రజలు పట్టుబడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే ఈ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వనరుల్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. నిజానికి నీళ్లు మంగళా డ్యామ్ అనేటటువంటి డ్యామ్ ఉంటుంది. ఆ మంగళా డ్యామ్ నుంచి వచ్చే నీరంతా కూడా పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్ పంజాబ్ వెళ్తుంది. ఇక్కడ చుక్క నీటి కోసం ఇబ్బంది పడటం, అదేవిధంగా వీళ్ళు రకరకాల ఖనిజ పదార్థాలు దొరికితే అవన్నీ పాకిస్తాన్కి వెళ్తాయి. గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో అయితే మీకు బంగారం పొడి దొరుకుతుంది. వాస్తవానికి నదీ ప్రవాహంలో చాట అడ్డం పెట్టి వీళ్ళు బంగారాన్ని కలెక్ట్ చేసుకుని మట్టిని జల్లెడ పట్టి ఆ బంగారపు పొడి ఏదైతే ఉందో ఆ పొడిని వీళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ బంగారపు పొడి కూడా గిల్గిట్ బల్టిస్తాన్ది వాడుకునేది పాకిస్తాన్. కాబట్టి మా వనరులు మాకే, ముందు మాకు చెందాలి అన్నటువంటి డిమాండ్. ఇది రెండవ ప్రధానమైనటువంటి డిమాండ్. మూడవది, మమ్మల్ని ఒక కాలనీ లాగా ట్రీట్ చేస్తున్నారు అన్నటువంటి వాదన. అంటే పాకిస్తాన్ యొక్క రాజ్యాంగం ప్రకారం పాకిస్తాన్ లో ఉన్న రాష్ట్రాలు 4: బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్వా, పంజాబ్. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కానీ గిల్గిట్ బల్టిస్తాన్ కానీ పాకిస్తాన్ లో అఫీషియల్ గా వాళ్ళ రాజ్యాంగం ప్రకారము భాగాలు కావు. ఇవి ప్రొటెక్టరేట్స్. అంటే ఈ రెండు పాకిస్తాన్ రక్షణ ఏ రకంగా భూటాన్ మనకుందో ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. స్వయం ప్రతిపత్తి ఉంది, కానీ
ప్రాక్టికల్ గా ఆచరణలో లేదు. కాబట్టి ప్రజలు స్వయం ప్రతిపత్తి కోరుతున్నారు. ఈ 3 అంశాల పైన ప్రధానంగా అక్కడ ఆ జమాతి అవామీ యాక్షన్ కమిటీ అనేటటువంటి ఈ జేఏఏసి అనేటటువంటి సంస్థ ఏర్పాటై ఈ హక్కుల కోసం పోరాడుతోంది. ఒకటి, రిజర్వేషన్ తొలగించాలి. రెండవది, మా వనరులు మాకు చెందాలి. మూడవది, మాకున్నటువంటి మౌలిక హక్కుల్ని మాకు తిరిగి ఇవ్వాలి, మమ్మల్ని ఒక కాలనీ లాగా భావించకూడదు, మా వనరుల్ని పాకిస్తాన్ కి తీసుకెళ్ళకూడదు. ఇది వాళ్ళు ఈ 4 డిమాండ్స్ తోటి ప్రస్తుతం జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది రావాల్ కోట్ అని పాకిస్తాన్ లో, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రదేశం ఉంది. అక్కడ మిలిటరీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వస్తే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ట్రీట్మెంట్ లభించడం లేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు నేను నివసించే ప్రాంతానికి దగ్గరగా ఆర్మీ డెంటల్ కాలేజ్ ఉంది సాయి గారు. ఈ ఆర్మీ డెంటల్ కాలేజీని ప్రణబ్ ముఖర్జీ స్టార్ట్ చేశారు. ఆర్మీ డెంటల్ కాలేజ్ లో నాన్ ఆర్మీ పీపుల్ కి కూడా సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. అంతే చౌకగా, అంతే బాగా ట్రీట్ చేస్తారు. చాలా క్రిటికల్ ఆపరేషన్స్ చేస్తారు. స్థానిక, అస్థానిక, మిలిటరీ, నాన్ మిలిటరీ అన్నటువంటి తేడా లేదు. కానీ ఈ రావల్కోట్ లో ఉన్నటువంటి చోట ఓన్లీ మిలిటరీకి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రాణాలు పోతున్నా వేరే వాళ్ళని ముట్టు. దీనికి వ్యతిరేకం కూడా ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా చేస్తున్న వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు 200 మంది చనిపోయారని చెప్పి అనఫీషియల్ గా వార్త వస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఇంటర్నెట్ బ్యాన్ ఉంది, కమ్యూనికేషన్ బ్యాన్ ఉంది, సోషల్ మీడియా బ్యాన్ ఉంది. ప్రజలు ఏదో ఒక పద్ధతిలో సమాచారాన్ని బయటకు పంపుతున్నారు. అనఫీషియల్ సోర్సెస్ ద్వారా 200 మంది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ యొక్క నివాసులు చనిపోయారని, ఒక 7-8 మంది సైనికులు కూడా చనిపోయారు. పోలీసు చనిపోయారు, ఇప్పుడు సైన్యాన్ని దింపారు అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ పొజిషన్ సాయి గారు. ఇదంతా కూడాను సుదీర్ఘ కాలంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో స్థానికులకు జరుగుతున్నటువంటి అన్యాయం. దీనికి ప్రతిక్రియగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పొరుగున ఉన్నటువంటి కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపిస్తోంది. సాయి గారు, మీరు కనుక కాశ్మీర్ వెళ్ళుంటే మీరు చెప్పగలరు, లైన్ ఆఫ్ కంట్రోల్ కి చాలా దగ్గర కుప్వాడా అనే ప్రాంతంలో కిషన్ గంగా నది ప్రవహిస్తుంది. కిషన్ గంగాకి అటువైపు పాకిస్తాన్ ఉంటుంది, కిషన్ గంగాకి ఇటువైపు మన భారతదేశం ఉంటుంది. ఎవరైనా మన వైపు వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు కిషన్ గంగా ఒడ్డున ఉన్నటువంటి కబర్స్థాన్ లో జరిగినట్లయితే, వారి బంధువులు అటువైపు ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తారు సాయి గారు. కాబట్టి వాళ్ళకి ఇటువైపు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కనిపిస్తోంది. రోడ్లు వస్తున్నాయి, బ్రిడ్జెస్ వస్తున్నాయి, కాలేజెస్ వస్తున్నాయి, స్కూళ్ళు వస్తున్నాయి, ఆసుపత్రులు వస్తున్నాయి, ఇంటర్నెట్ వస్తుంది, రకరకాల సదుపాయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. ఇప్పటికీ 18వ శతాబ్దంలోనే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉంది. అందుకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా దఫాలుగా పోరాడుతున్నారు. ఒక 1-2 నెలలు పోరాడతారు, తర్వాత కొంత తల్లబరుస్తారు, మళ్ళీ ఒక నెల పోరాటము, మళ్ళీ తల్లబట్టం, ఇలా జరుగుతుంది. ఇప్పుడు తాజాగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ మొత్తము ఫ్లేరప్ అయింది సాయి గారు. రైట్. అయితే పోలీసులు కూడా ఈ దఫా తిరగబడ్డారు. ఈ బాధితుల పక్షాన, అంటే స్థానిక ప్రజల పక్షాన ఉన్నారు. అందుకే సైన్యాన్ని దించారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సాయి గారు? ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పోలీసులు స్థానికులు. కాబట్టి స్థానికులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది పోలీసులకు కూడా జరుగుతుంది. పోలీసు సిబ్బంది కూడా మిలిటరీ హాస్పిటల్లో సదుపాయాలు పొందలేరు, ఎంత ఎమర్జెన్సీ అయినప్పటికీ, ఎంత ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ. కాబట్టి నా తమ్ముడు, చెల్లెలు వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే పోలీసులు ఇది మొదటిసారి కాదు సాయి గారు, గతంలో కూడాను పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చారు. వాళ్ళ మీద లాఠీలు ఎత్తడానికి కానీ, తుపాకులు ఎత్తడానికి కానీ సిద్ధంగా లేదు. పర్యవసానంగా మిలిటరీని దించవలసి వచ్చింది. మిలిటరీని కూడా 2-3 చోట్ల ప్రజలు తిరగబడి గ్రామాల్లోంచి తరిమేశారు. మిలిటరీ, పాకిస్తానీ సైన్యానికి బాగా అలవాటైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడన్నా ఎదురు దెబ్బ
వచ్చిందనుకో, ఎదురు దాడి వచ్చిందంటే ప్యాంటు కూడా వేసుకోకుండా పారిపోతారు. ఖైబర్ పఖ్తూన్వాలో అలాగే జరిగింది, తాలిబాన్లతో యుద్ధంలో అలాగే జరిగింది, బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటి పోరాటంలో కూడా ప్యాంటు కూడా వేసుకోకుండా అర్ధనగ్నంగా పరుగులు తీశారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇక్కడ కూడా 3 గ్రామాల్లో సైనికులు, పాక్ ఆర్మీ ప్రజల తిరుగుబాటుకి భయపడి బట్టలు కూడా పూర్తిగా వేసుకోకుండా కేవలం షర్ట్ వేసుకుని మామూలు అర్ధనగ్నంగా పరుగులు తీశారు. వాళ్ళ ప్యాంట్లని ప్రజలు జెండాల్లాగా పెట్టి ఊరేగింపు చేస్తున్నారు. వాటిని క్రాస్ రోడ్స్ లో కట్టేసేసి పతులూన్ కా పెరేడ్ అంటున్నారు. పతులూన్ అంటే ప్యాంట్, ఉర్దూ లాంగ్వేజ్ లో పతులూన్ అంటే ప్యాంట్. పతులూన్ కా పరేడ్ అని చెప్పేసి ఈ ప్యాంట్లను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా తిరుగుబాటు చేయటం అనేది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది సాయి. దీనికి ఇప్పుడు ఈ దాడుల తర్వాతన మార్పు ఏమైనా జరుగుతుందా సాయి గారు? పాకిస్తాన్ యొక్క స్వభావం మారు, సొంత ప్రజల మీద ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపేటటువంటి ఏకైక ఆర్మీ ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పటికి 6 సార్లు వైమానిక దాడులు బలూచిస్తాన్ మీద చేసింది. 2 సార్లు ఖైబర్ పఖ్తూన్వా మీద మిలిటరీ యాక్షన్ చేసింది. ఆపరేషన్ జర్బే అర్బో ఇట్లాంటి పేరుతోటి ఒక ఆపరేషన్ మొన్నే నిర్వహించింది, చాలా విఫలమైపోయింది, అది వేరే విషయం. జజ్బే అర్బ్ అనే పేరుతోటి ఒక ఆపరేషన్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రజల మీద అనేక సందర్భాల్లో కాల్పులు జరిపినటువంటి ఘనత పాకిస్తానీ ఆర్మీది. కాబట్టి పాకిస్తానీ ఆర్మీ పాఠాలు నేర్చుకోదు. ఇలాంటి సంఘటనలు, తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఈ కాశ్మీర్ నుంచి ఏ భాగాలైతే వెళ్ళి పాకిస్తాన్ లో బలవంతంగా కలిశాయో, మోసపూరితంగా కలిశాయో, స్థానిక ప్రజలలో ఉన్నటువంటి కొంత మతోన్మాద శక్తుల సహకారంతో కొంత పాకిస్తాన్ ఆర్మీ యాక్షన్ వల్ల కొంత భారత ప్రభుత్వపు నిర్లక్ష్యం వల్ల ఈ చేరిన ప్రాంతాలని 1950 ప్రాంతంలోనే 2గా విభజించింది పాకిస్తాన్. ఇది చాలా మందికి తెలియని విషయం. గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతాన్ని నార్దర్న్ ఏరియాస్ అని చెప్పి దాన్ని వేరు చేసేసారు. వేరు చేసేసి దాన్ని అసలు మిగతా కాశ్మీర్ తో సంబంధం లేకుండా చేశారు. వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి కాశ్మీర్ లో మీర్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ ఈ 3 ఉన్నాయి. మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఈ మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీనే చూపిస్తారు కానీ గిల్గిట్ బల్టిస్తాన్ ని చూపించరు. గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ ఇదంతా కలిపి మనం కోల్పోయినటువంటి కాశ్మీర్ 2గా విడదీయడం వల్ల రెండిటి యొక్క సమ్మిళిత ఉద్యమం జరగడం లేదు ఒకటి. రెండవది, ఈ ప్రాంతంలో ఎంత ఉద్యమం జరిగినా ఏ వస్తువు కావాలన్నా అది పాకిస్తాన్ నుంచి రావాలి, దారులన్నీ పాకిస్తాన్ నుంచి ఉన్నాయి. పర్యవసానంగా ఒక నెల 15 రోజులు పోరాడిన తర్వాత ప్రజలు అలిసిపోవడము, లేకపోతే పంటల సీజన్ రావడము జరుగుతుంది. దాంతో పాకిస్తాన్ ఆర్మీ ఇది జరుగుతుంది, దీన్ని కంట్రోల్ చేయవచ్చును, ఎలక్షన్స్ వరకు ఇలా ఉంటుంది అన్నటువంటి అంచనాతోటే దమనకాండను జరుగుతోంది. ఈ విషయాలు బయటకి తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్ ని పూర్తిగా ఆపేసింది, సోషల్ మీడియాని పూర్తిగా ఆపేసింది. కాబట్టి పాకిస్తానీ ఆర్మీ దీని నుంచి పాఠాలు ఏమి పెద్దగా నేర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే అది గిల్గిట్ బల్టిస్తాన్ అయినా, ఆక్రమిత కాశ్మీర్ అయినా, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అయినా కూడాను వీటిని కేవలము తన కాలనీస్ గా భావిస్తుంది, సామ్రాజ్యవాదపు కొత్త బానిసల్లాగా భావిస్తుంది. కాబట్టి ఇవి మళ్ళీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా జరిగినా 2 నెలలు 3 నెలల తర్వాత మిలిటరీ యాక్షన్ కి ప్రజలు తల ఒగ్గక తప్పని పరిస్థితి సాయి. దీని వెనకాల భారత రా ఉంది అన్నటువంటి తాజాగా వాళ్ళ మంత్రుల స్టేట్మెంట్లు ఎలా చూడాలి? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు సాయి గారు? పాకిస్తాన్ ఖవాజా ఆసిఫ్ మాట్లాడాడు అన్నది. ఖవాజా ఆసిఫ్ ఖవాజా ఆసిఫ్ ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ కి. మేము 5 రఫేల్స్ ని కూల్చేసామన్నాడు. ఎక్కడున్నా మీ దగ్గర ఆధారాలు ఏముంది, ఇట్స్ ఆల్ ఓవర్ ద సోషల్ మీడియా అన్నాడు. కాబట్టి అలాంటి నిరాధారమైన మాటలు మాట్లాడేటటువంటి ఖవాజా ఆసిఫ్ రా ఉంది అంటే పాకిస్తాన్ కి అత్యంత సులువుగా లభించేటటువంటి సాక్ ఏంటంటే
దీని వెనక రా ఉంది అని. వాస్తవానికి ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోకి వెళ్ళడము అంత సులువైంది కాదు. పూర్తి కొండ ప్రాంతము, చాలా ఇరుకైనటువంటి ప్రాంతము, పాకిస్తానీ సైన్యం అడుగడుగున ఉండేటటువంటి ప్రాంతము, దాదాపు 60-70 టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నటువంటి ప్రాంతం. భారత వ్యతిరేక లష్కర్ తోయబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల ట్రైనింగ్ క్యాంప్స్, లాంచ్ ప్యాడ్స్ ఉన్నటువంటి ప్రాంతము. భారత ప్రభుత్వమో లేకపోతే మన గూఢచారి ఏజెన్సీలో ఏదో చేసేటటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి అక్కడి ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు సార్. మీరు ఆశ్చర్యపోతారు. 1947-48 ప్రాంతంలో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని, గిల్గిట్ బల్టిస్తాన్ ని పాకిస్తాన్ తన కబ్జాలో తీసుకుంది. ఇప్పటి వరకు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో యూనివర్సిటీ లేదు, గిల్గిట్ బల్టిస్తాన్ లో యూనివర్సిటీ లేదు. పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? కరాచీకి వెళ్తారు. నాట్ ఈవెన్ లాహోర్ దగ్గర వాళ్ళని కరాచీకి పంపడం జరుగుతుంది. కరాచీలో చదువుకుని వచ్చి వీళ్ళు మళ్ళీ ఉద్యోగాలు చేసుకోవాలి. ఉపాధి అవకాశాలు, కాలేజెస్ లేవు, వైద్యాలయాలు లేవు, హాస్పిటల్స్, మంచి క్వాలిటీ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ రంగంలో కానీ. ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గిల్గిట్ బల్టిస్తాన్ లో ఉన్నటువంటి బల్టిస్తాన్ కావచ్చు, అస్తోర్ కావచ్చు, హుంజా కావచ్చు, ఈ ప్రాంతాల్లో షియాల సంఖ్య షియాలను అసలు సున్నీలు పట్టించుకోరు. ముఖ్యంగా గిల్గిట్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో, డయమరిటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ తీసుకొచ్చి సున్నీలను నింపేసింది. పర్యవసానంగా సున్నీ వర్సెస్ షియా నడుస్తూ ఉంటుంది. షియాలను పట్టించుకోరు. కాబట్టి దీని వల్ల పెద్దగా ఆ రాని విమర్శించి లాభం లేదు. చాలా కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు హక్కుల కోసం పోరాడుతున్నారు. నిజానికి మీరు ఇంటర్నెట్ లో కొట్టినట్టయితే మంజూర్ పర్వానా అనేటటువంటి పేరు వినిపిస్తుంది సాయి గారు. ఈ మంజూర్ పర్వానా గిల్గిట్ బల్టిస్తాన్ల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన గత 15 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. 15 సంవత్సరాలుగా పాకిస్తాన్ జైల్లో పెట్టి, మాకు రోడ్లు ఇవ్వండి, మాకు అన్నం పెట్టండి, మాకు వనరులు ఇవ్వండి, మా నీటిని మమ్మల్ని వాడుకోనివ్వండి అన్న కారణంగా మంజూర్ పర్వానాని జైల్లో పెట్టారు. ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు. అదేవిధంగా మరొక వ్యక్తి ఉన్నారు సాయి గారు, ఆయన పేరు తక్షణం గుర్తు రావడం లేదు. ఆయన కూడా మానవ హక్కుల కోసం, బాబా గిల్గిటి బాబా అనుకుంటారు అతని పేరు, అతను కూడా పోరాడుతున్నాడు. అతన్ని కూడా జైల్లో ఉంచారు. కాబట్టి నా మిత్రుడు ఒకతను గిల్గిట్ బల్టిస్తాన్ కి చెందినటువంటి వ్యక్తి, హస్నైన్ సెంగెస్ సెరింగ్ అతని పేరు. ఈ సెంగెస్ సెరింగ్ కూడాను హక్కుల కోసం మాట్లాడిన కారణంగా అతని కుటుంబాన్ని మొత్తం బందీ చేస్తే ఇతను ఏదో రకంగా తప్పించుకుని అమెరికాకి పారిపోయాడు. అమెరికాలో ఉండి గిల్గిట్ బల్టిస్తాన్ హక్కుల కోసం పోరాడతాడు. హస్నాన్ సెరింగ్ అతని పేరు. అతను ఒక 8-10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కూడా వచ్చాడు. అతను 4-5 కార్యక్రమాల్లో పాల్గొని తమ కష్టాలను వివరించాడు. ఎంఐఎం అధినేత సలాహుద్దీన్ ఓవైసీ దగ్గర కూడా ఆయన వెళ్ళాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడి ప్రజలకు కనీస హక్కులు, కనీస వసతులు, మౌలికమైనటువంటి అవసరాల్ని కూడా తీర్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. సాయి గారు, ఆసక్తికరమైన విషయం చెప్తాను. 2007-8 ప్రాంతంలో గిల్గిట్ లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు భూస్ఖలనం వల్ల హఠాత్తుగా ఒక మెయిన్ రోడ్, హైవే మధ్యలో ఒక పెద్ద గుంట ఏర్పడింది. అత్తాబాద్ అనే గ్రామం దగ్గర. అత్తాబాద్ దగ్గర రోడ్డుని చీలుస్తూ ఏర్పడ్డటువంటి చెరువు, దాన్ని అత్తాబాద్ లేక్ అంటారు సాయి. ఈ అత్తాబాద్ లేక్ ని రోడ్డు వేయడానికి బదులు ఈ అత్తాబాద్ లేక్ ని ఒక టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజలు మాకు రాకపోకలు చేయడానికి రోడ్లు, బళ్ళు నడవడానికి వీలైనటువంటి రోడ్డు వేయమంటే ప్రభుత్వం వేయలేదు. తాజాగా ఈ అత్తాబాద్ లేక్ నిండా కూడాను సిల్ట్ నిండిపోయింది. నిండిపోయి మనుషులు అటు ఇటు నడవడానికి వీలుగా ఉన్నది. అంటే అంత నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం గురైంది. ఏదో చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఇంతకాలము ఇటువైపు ఉన్న పాకిస్తాన్ లో ఏం జరిగేదో తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇక్కడ మన వైపు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వాళ్ళకి కనిపిస్తోంది.
ఒక్క శ్రీనగర్ లో 6 యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. ఒక్క శ్రీనగర్ లో ఒక ఎయిమ్స్ కి సమానమైనటువంటి షేర్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఉంది సాయి గారు. కాబట్టి చిన్న చిన్న గ్రామాలలో కూడాను ఆసుపత్రులు ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ చూసి ప్రజలు తిరగబడుతున్నారు తప్ప ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. కాకపోతే నాకు ఒక్కటే అర్థం కాని విషయం ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో ఇంతకుముందు ప్రజలు ఏదో కొన్ని ఉద్యమాలు, మన సైన్యం రాళ్ళేసినప్పుడు ఇట్లాంటప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించేది, లేదా వాళ్ళ తీవ్రవాదుల ద్వారా ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ అటు కలుపుకోవడానికి ప్రయత్నించేది. ఇప్పుడు అక్కడ అంత తిరగబడుతున్నప్పుడు ఆ ప్రజలతో మనం గనక మూవ్ అయ్యి ఎందుకని కలుపుకోలేము పిఓకేని? ఇది చాలా మంచి ప్రశ్న సాయి గారు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, మనం ఎందుకు పిఓజేకేని కలుపుకోకూడదని. సమస్య ఏంటంటే సాయి గారు, 2002 వరకు భారతదేశంలో పిఓజేకే గురించి మాట్లాడడము అనఫీషియల్ గా నిషిద్ధం. ఈవెన్ ఆర్మీ మధ్యలో కూడాను పిఓజేకే గురించి మాట్లాడటం నిషిద్ధం. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి మనము పిఓజేకే గురించి మాట్లాడడం మొదలు పెట్టాలి అని మొట్టమొదటిసారి అన్నారు. 2002 అంటే కార్గిల్ యుద్ధానంతరం జరిగినటువంటి పరిణామాల్లో మనము ముఖ్యంగా పార్లమెంట్ అటాక్ 2001లో జరిగింది. పర్యవసానం 2001, 2002లో జరిగినప్పుడు మనం ఏం చేయవచ్చని ఆలోచించినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వీటి గురించి మనం మాట్లాడటం మొదలు పెట్టాలని, మన భారతదేశంలో గిల్గిట్ బల్టిస్తాన్ గురించి మాట్లాడటం మొదలు పెట్టిందే 2014లో. 2015 ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో నరేంద్ర మోదీ గిల్గిట్ బల్టిస్తాన్, బలూచిస్తాన్ల ప్రస్తావన చేశారు. అంత మటుకు అసలు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి మన ప్రభుత్వము సిమ్లా ఒప్పందం ఏమిటి సాయి గారు? సిమ్లా ఒప్పందం ఏంటంటే, మీ దగ్గర ఉన్నది మీది, మా దగ్గర ఉన్నది మాది, అఫీషియల్ గా ఏమీ చెప్పము, కానీ మీది మీ ఇష్టము, మాది మా ఇష్టము. అందుకనే అప్పటి వరకు సీజ్ ఫైర్ లైన్ అని చెప్పినటువంటి దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ గా మార్చారు. ఇదే సిమ్లా ఒప్పందం సాయి గారు. 1971లో పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసి 93,000 మంది సైనికుల్ని కబ్జా మన దగ్గర యుద్ధ బందీలుగా పెట్టుకున్న తరువాత మనము సాధించింది ఏంటంటే 93,000 మందికి బాగాను మేపి తినబెట్టి వాళ్ళ దేశానికి పంపాము. వాళ్ళ చేతుల్లో ఉన్న కశ్మీర్ని వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చి మన చేతుల్లో ఉన్నది మనం తీసుకున్నాము. ఈ సిమ్లా ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు నాయకులు మారుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత వచ్చినటువంటి పార్టీలు కూడాను అంగీకరిస్తూ వచ్చాయి పరోక్షంగా. 2002లో వాజ్పేయి ప్రభుత్వం మొట్టమొదటిసారి 1995లో మీకు గుర్తుండే ఉంటుంది, పివి నరసింహారావు పాకిస్తాన్ కబ్జాలో ఉన్న భూమిని విముక్తం చేయడం మా బాధ్యత అని మొట్టమొదటిసారి ఫిబ్రవరి 22, 1995లో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు వరకు అసలు పాకాక్రమిత భూభాగాన్ని మళ్ళీ తీసుకుంటామన్న మాట లేదు సాయి. పివి నరసింహారావు తర్వాత వాజ్పేయి దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వము వీటి గురించి మాట్లాడుతోంది, మిలిటరీ వీటి గురించి మాట్లాడుతోంది. కానీ అసలు మన దేశ ప్రజలు చాలా మందికి కొంత భూభాగం పాకిస్తాన్ కబ్జాలో ఉంది అన్నటువంటి విషయం కూడా తెలియనివ్వలేదు సాయి. అసలు అక్కడ మనం ఈ భూభాగాన్ని కోల్పోయామన్నది తెలియజేయకుండా మ్యాప్ లో మొత్తం కశ్మీర్ చూపిస్తున్నాము. కశ్మీర్ లో ఉన్నటువంటి చాలా పెద్ద భాగము పాకిస్తాన్ చేతిలో ఉంది, దాన్ని మనం చూపించగలం. తాజాగా ఆ లైన్ ఎల్ఓసి అనేది చూపిస్తున్నాం. ఎల్ఓసి అంటే పాకిస్తాన్ కబ్జా చేస్తున్నటువంటి భూములకు అటువైపు కొంత భాగం వరకు ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, అది మనం అంగీకరిస్తాం, ఇది వాస్తవ సరిహద్దు. ఇది 1947-48 యుద్ధ సమయంలో జరిగినటువంటి యుద్ధ విరామ రేఖని ఇందిరాగాంధీ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పింది. కాబట్టి అసలు మన ప్రజలకి గిల్గిట్ బల్టిస్తాన్ గురించి, పాకాక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గురించి ఏమీ తెలియకుండా 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంచారు సాయి గారు. పర్యవసానంగా ఈరోజు మనము ఏదన్నా చెయ్యాలన్నా కూడాను గత 7-8 జనరేషన్స్, 70 ఏళ్ళు అంటే కనీసం మనకు ఒక 4-5 జనరేషన్స్ ఉంటాయి.
అక్కడున్న ప్రజలకు మనం భారతదేశంలో ఒకప్పుడు భాగంగా ఉన్నామన్నది తెలియదు. కాబట్టి వాళ్ళకి భారత్ పట్ల ఎలాంటి ప్రేమ లేదు, లేదా కలవాలన్నటువంటి ప్రేరణ లేదు. మన ఇంటెలిజెన్స్ సంస్థలు పూర్తిగా దాన్ని పక్కన పెడుతూ వచ్చాయి. పర్యవసానంగా ఇక్కడి ప్రజలకు పిఓజేకే లేకపోతే గిల్గిట్ బల్టిస్తాన్ గురించి దశాబ్దాల పాటు తెలియలేదు. కాబట్టి మనం ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా అక్కడ సానుకూలత లేదు సాయి. ఇప్పుడు కూడా వాళ్ళు మాకు మా హక్కులు ఇవ్వండి అని అడుగుతున్నారు, కానీ మా దేశం మాకు వదిలేయండి అని అడగడం లేదు. కాబట్టి తిరుగుబాటు మా దేశం మాకు ఇవ్వండి, లేదా 2 కాశ్మీర్లను కలపండి, లేకపోతే మేము భారతదేశంలో విలీనం అవుతామని అనేదాకా కూడా మన సంస్థలు అక్కడ వెళ్ళి చేయగలిగింది చాలా తక్కువ సాయిగా. ఎందుకంటే మనం అంగీకరించి తీరాలి. ఈ 2 కూడా 100% ముస్లిం జనాభా ఉన్నవి. ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్ అయితే ఈ 1947 యుద్ధానికి ముందే మేజర్ స్కాట్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ మహారాజా హరిసింగ్, గవర్నర్ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ ని ఖైదు చేసి ఏడాది పాటు జైల్లో పెట్టి ఆ భూభాగాన్ని మొత్తం పాకిస్తాన్కి ఇచ్చేశారు. ఒక తహసీల్దార్కి అప్పచెప్పారు. చాలా కాలం పాటు ఒక తహసీల్దార్ గిల్గిట్ బల్టిస్తాన్ కి పాలకుడుగా ఉన్నాడు. తర్వాత అది కలిసిపోయింది. కాబట్టి 70 ఏళ్లుగా ప్రజల మనసులో మనం ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగము అన్నటువంటి స్పృహ లేదు సాయి. కాబట్టి అలాంటి చోట్ల గాని ఇంకొకటి కానీ ఆపరేషన్స్ చేయడం అనేది చాలా అసాధ్యం. ఈ కారణం ఇది చాలా మందికి అర్థం కాదు. గిల్గిట్ బల్టిస్తాన్ నదికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను వదిలేస్తే మిగతా ప్రాంతాల్లో చాలా చోట్ల కూడాను పంజాబీ సింధీలు వచ్చి జనాభా యొక్క స్వరూపాన్ని మార్చేశారు. ఖైబర్ పఖ్తూన్వా నుంచి ప్రజలు వచ్చి జనాభాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. పర్యవసానంగా అక్కడి ప్రజలకు ఒకప్పుడు తాము భారత్లో అంతర్భాగం అన్న విషయమే తెలియదు. ఇది మనకున్నటువంటి సమస్య సాయి గారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిజానికి గిల్గిట్ స్కౌట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారత్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ కి మన పరమవీర చక్రకి సమానమైనటువంటి నిషానే హైదర్ పొందినటువంటి వన్ ఆఫ్ ది పాకిస్తానీ సైనికుడి పేరు లాల్ ఖాన్ అతని పేరు. ఈ లాల్ ఖాన్ గిల్గిట్ బల్టిస్తాన్ చెందిన. కాబట్టి ఆపరేషన్స్ అంత సులువుగా అయ్యేటటువంటి పరిస్థితి అక్కడ లేదు సాయి. కంక్లూడ్ చేసే ముందు మామూలుగా మన దేశంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్దాల తరబడి అటు తీవ్రవాదులు ప్రచారం చేశారు. ఈవెన్ మనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏకంగా మన సైన్యం మీదనే దాడులు చేసేవాళ్ళు. మేము పాకిస్తాన్లో భాగం అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళందరూ సైకలాజికల్గా ఇప్పటికి కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత మార్పులు ఉన్నా ఇప్పటికి కూడా మన పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్ చూసాం. సైకలాజికల్గా పాకిస్తాన్ ప్రేమ వీళ్ళకుంది. ఇలాంటి ప్రయత్నాలు అక్కడ జరగలేదా, లేదా ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం పట్టించుకోలేదా? అక్కడ కొన్ని మూమెంట్స్ జరిగినప్పుడు మన భారత ప్రభుత్వం పట్టించుకోలేదు సాయి గారు. ఉదాహరణకి బల్టిస్తాన్ తన హక్కుల కోసం పోరాడింది. బల్టిస్తాన్ లో అందరూ కూడాను మాజీ బౌద్ధులు, ముస్లింలుగా మారినటువంటి వాళ్ళు, వాళ్ళ మసీదులో స్వస్తిక ఉంటుంది. స్వస్తికం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు కూడా వాళ్ళ మసీదులో స్వస్తిక ఉంటుంది. వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు భారత ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకో. మీకు ఇంకా కూడా చెప్పాలన్నట్లయితే ఈ మొత్తం గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు బలావరిస్తాన్ ఉద్యమం పేరిట అసలు పాకిస్తాన్ నుంచి వేరు కావడం కోసము చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ సమయంలో బలావరిస్తాన్ మూవ్మెంట్ అని వాళ్ళు చేశారు. ఆ మూవ్మెంట్ సమయంలో కూడా భారత ప్రభుత్వం నుంచి సహకారం ఏ మాత్రము వెళ్ళదు. నిజానికి 1948 సమయంలో దాదాపు ఒక 18 నెలల వరకు స్కార్దు, పాకిస్తాన్ యొక్క పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళ ఆర్మీ యొక్క కేంద్రం స్కార్దులో ఉంటుంది. కార్గిల్ నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్కార్దు. ఈ స్కార్దులో ఉన్నటువంటి మిలిటరీ గ్యారిసన్ ని షేర్జంగ్ థాపా అనేటటువంటి భారతీయ మిలిటరీ లీడర్, ఆయన తన దగ్గర ఉన్నటువంటి 150-160 మంది తోటి దాదాపు 18 నెలలు హోల్డ్ చేశారు. నాకు సహకారం అందించండి,
నేను పోరాడి స్కార్దోని భారతదేశంలో కలుపుతానంటే కూడాను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించలేదు, సైన్యం నుంచి సహాయం అందలేదు. పర్యవసానంగా షేర్జంగ్ థాపా తన దగ్గర ఉన్నటువంటి 180 మందితో సరెండర్ చేయాల్సి వచ్చింది. సరెండర్ చేసిన తరువాత షేర్జంగ్ థాపా మినహా అందరినీ చంపేశారు సాయి గారు. ఒక షేర్జంగ్ థాపా ఎందుకు బ్రతికాడంటే అప్పుడు ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్, అక్కడ వీళ్ళందరినీ చంపిన మిలిటరీ ఆఫీసర్ ఒక బ్రిటిషర్. అతను షేర్జంగ్ థాపాతో కలిసి చాలా రోజులు ఆడాడు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కారణంగా షేర్జంగ్ థాపా బ్రతికాడు. షేర్జంగ్ థాపా తిరిగి వచ్చి చాలా కాలం బ్రతికి ఆ పంజాబ్ రాజధాని అయినటువంటి ఆ పట్టణం చండీగఢ్ లో చాలా కాలం ఉండి మొన్న ఒక 4-5 సంవత్సరాల క్రితం చనిపోయారు. కాబట్టి మన ప్రభుత్వము ఏ దశలో కూడాను ఈ మధ్య మాట్లాడుతోంది తప్ప అసలు దాని గురించి పట్టించుకోలేదు. మొట్టమొదట పివి నరసింహారావు, తరువాత అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుతము నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా అక్కడ ఆ రకమైనటువంటి తిరుగుబాట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ప్రస్తుతానికి వేర్పాటువాదులు వెనుకంజలో ఉన్నారు. కానీ సాయి గారు, పరిస్థితి కొద్దిగా మారినట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ విచ్ఛిన్నవాదము, వేర్పాటువాదము, జహాదీ తత్వము పడగ విప్పడానికి ఎక్కువ సమయం పట్టదు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం రక్తం ఓడుతోంది, ప్రజలు తిరగబడుతున్నారు. కాకపోతే ఆ ప్రజల్ని కంట్రోల్ చేసే పరిస్థితులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కానీ దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలే చాలామందికి తెలియకపోవడమే అసలు సమస్య.